హోటల్ ఓనర్స్ ఎంత దారుణం చేశారంటే ఒక వ్యక్తి చనిపోతున్నారని తెలిసినా కూడా ఆ వ్యక్తిని కర్రలతో చేత్తో కడుపులో ఎక్కడ పడితే అక్కడ తన్నారంట. ఇంకా కొంచెం అయితే చనిపోతాడు అన్నప్పుడు వదిలేశారంట. అసలు ఏం జరిగిందంటే డిసెంబర్ 13 అయితే గోవాకి వెళ్లారు కొంతమంది వ్యక్తులు. అక్కడ వాళ్ళు అయితే 31st అలాగే 1st సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్లారంట. అయితే 30వ తేదీ నైట్ అయితే బీచ్ ఆనుకుని ఉన్న ఒక రెస్టారెంట్ కి అయితే వెళ్లారంట. వీళ్ళందరూ కలిసి ఒక 8 మంది వ్యక్తులు, అందులో 3 ఆడవాళ్ళు 5 మంది మగవాళ్ళు అయితే వెళ్లారంట. వీళ్ళు ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత మాక్సిమం 11:30-11 అయిందంట. ఆ తర్వాత వీళ్ళందరూ తినేలా 31th నైట్ అయితే అయిపోయింది. అయితే ఆ రెస్టారెంట్ లో పనిచేసిన కొంతమంది వ్యక్తులు అయితే ఇంకా ఫుడ్ లేదు, ఫుడ్ అయిపోయింది అని చెప్పారంట. అక్కడే ఉన్న ఇవి 8 మంది వ్యక్తులు అయితే ఫుడ్ ఉంది కదా మీరు ఎందుకు లేదని చెప్తున్నారని అయితే వాళ్ళతో అగ్రిమెంట్ చేయడానికి అయితే ముందుకు వచ్చారంట. ఆ తర్వాత ఆ రెస్టారెంట్ ఓనర్ కొడుకు అయితే వచ్చాడు. ఆ కొడుక్కి వీళ్ళ మధ్య వాగ్వాదం అయితే ఎక్కువ అయిపోయింది. దాని తర్వాత హోటల్ ఓనర్ కొడుకు అయితే మళ్ళీ వస్తారని వెళ్లిపోయి ఈసారి పెద్ద కర్రలతో అయితే వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఎవరైతే 8 మంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళపై అయితే దాడి చేయడం జరిగింది. చాలా అంటే చాలా ఘోరంగా అయితే దాడి చేయడం జరిగింది. వాళ్ళు 13 మందో 14 మందో వచ్చి ఒకేసారి 8 మంది పైన దాడి చేయడం జరిగిందంట. ముఖ్యంగా రవితేజ్ అనే వ్యక్తి పైన అయితే చాలా ఘోరంగా దాడి చేసి తన తలపైన అయితే చాలా డ్యామేజ్ చేయడం జరిగిందంట. తలపైన డ్యామేజ్ చేయడం వల్ల తను అక్కడక్కడికే సృహ కోల్పోయి అక్కడక్కడ పడిపోయాడంట. ఆ తర్వాత అతను కింద పడిపోయినా కూడా వాళ్ళు కొట్టారని అక్కడున్న అమ్మాయిలు అయితే చెప్తున్నారు. వాళ్ళని ఎంత ఆపేదానికి ట్రై చేసినా వాళ్ళు మాత్రం వదలలేదు. అక్కడున్న వాళ్ళకి కూడా చాలా మంది గాయాలయ్యాయంట. ఆ తర్వాత పడిపోయిన రవితేజ్ తీసుకుని హాస్పిటల్ లో చెక్ చేసే లోపు అక్కడ అతను చనిపోవడం జరిగిందంట. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఇంకా 30 minutes ముందు తీసుకొచ్చింటే మేము ఏదైనా ట్రై చేసే వాళ్ళం అయితే చెప్పారంట. భారతదేశానికి ఉన్న ఏకైక టూరిస్ట్ ప్లేస్ గోవా. అక్కడే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే మన భారతదేశానికి ఏమాత్రం సేఫ్టీ లేదైతే మన టూరిస్టులు అయితే తెలియడం మరొకసారి జరిపింది. ఈ మధ్య కాలంలో టూరిస్టులు భారతదేశానికి విజిట్ చేస్తుండగా ఇప్పుడు ఎప్పుడో ఒక అమ్మాయిని 7 మంది అయితే రేప్ చేయడం జరిగింది గోవాలో. తర్వాత టోటల్ గా టూరిస్ట్ ప్లేస్ అయితే పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ అయిన ఒక వ్యక్తిని అయితే మళ్ళీ ఇప్పుడు అయితే దాడి చేసి చంపడం జరిగింది. గోవాలో చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తెలియని అమాయకులు అయితే చాలా మంది బలైపోతున్నారు. మన వాళ్ళు చాలా ఆత్రంగా వెళ్తారు అక్కడికి, ఏదో తెలుసుకుందాం ఏదో చూద్దామని. అక్కడ ఉన్న రేట్లకి చాలా మంది అయితే బలైపోతున్నారు. ఆన్లైన్ సిస్టమ్ ఏమాత్రం లేనందువల్ల వాళ్ళు ఎంత చెప్తే అంత రేట్లు మాత్రమే ఉన్నాయి. గోవాని ఆన్లైన్ సిస్టమ్ గా మారితే ఇంకా టూరిస్టులు పెరుగుతారని నేను అనుకుంటున్నాను. భారతదేశానికి ఏకైక టూరిస్ట్ ప్లేస్ గోవానే కాబట్టి ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేస్తే గోవాకి ఇంకా రెవెన్యూ ఎక్కువ అవుతుంది. ఇలాంటి దారుణాలు చేస్తూ ఉంటే ఇంకెప్పటికీ గోవా అయితే డెవలప్ అవ్వదు. రవితేజ వాళ్ళ బ్రదర్ చాలా బాగా చెప్పాడు ఈ గురించి. ఎందుకంటే పాపం అతను చాలా బాగా ఏడుస్తూ అయితే చెప్పాడు. రవితేజ అమ్మాయికి ఈ విషయం రవితేజ డెడ్ బాడీ తెచ్చేంత వరకు తెలియదంట. వాళ్ళైతే పోలీస్ కేసు కంప్లైంట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే అక్కడ కేసు నమోదు చేశారు, ఇక్కడ నమోదు చేయడానికి ఉండదని చెప్పారంట. ఆ రెస్టారెంట్ ఓనర్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రెస్టారెంట్ ఓనర్ అయితే పదాల్లో ఉన్నాడంట. ఆ కొడుకును అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. దీనిపై మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.